తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుంటూరు రావడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పరిశీలించడానికి రావడం జరిగింది. మన మొట్టమొదటి భారతదేశ విద్యాశాఖ మంత్రులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మన నేషనల్ విద్యా దినోత్సవానికి అదేవిధంగా మైనారిటీ దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. ఆ కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుంటూరు విచ్చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని విద్యారంగంలో ప్రథమ స్థానంలో ఉంచాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి ఈరోజు దేశవ్యాప్తంగా ఆదర్శప్రాయమైనటువంటి విషయం మనందరికీ తెలుసు. గడిచిన ఇన్ని సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి పెద్ద మొత్తంలో దాదాపు 25,000 కోట్ల రూపాయలు విద్యకు వెచ్చించి ఈరోజు ప్రతి ఒక్కరూ సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి, మరి అందరూ విద్యావంతులు కావాలి అని మన విద్యా విధానంలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకుని వస్తూ మరి మన బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచిస్తూ ఈరోజు అనేక మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ ఫలించి రేపు రాబోయేటువంటి భవిష్యత్తులో మన విద్యార్థులందరూ కూడా సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే కాకుండా వారికి ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడం ద్వారా రేపు ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు పోటీ పడడానికి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా మనకు 50% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా గతంలో ఎవరు చేయనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందుకోనటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్లు కానివ్వండి, ఈరోజు అనేక నామినేటెడ్ పదవుల్లో ఈరోజు బడుగు బలహీన వర్గాలను నిలిపినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో ఆ ఫలాలు సంపూర్ణంగా అన్ని వర్గాలకు అంది మరి మంచి రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉన్నత స్థానంలో ఉండేలాంటి చక్కని ప్రణాళికతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పరిశీలించడానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు సోదరులు అప్పిరెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు సోదరులు గిరి గారికి, మేయర్ గారు మనోహర్ నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ గారు, కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. పెట్రోల్ ఎవరి పరిధిలో ఉందండి, పరిధి ఎవరిలో ఉంది? మనకి ఇప్పటికి ఎన్నిసార్లు నాకు తెలిసి 76 రూపాయలు ఉన్నప్పుడు వచ్చాము, ఈరోజు 118 రూపాయలకి వెళ్ళిపోయింది. మళ్ళీ 118 రూపాయలు చేసి ఏదో ఒక 10 రూపాయలు తగ్గించాము అంటే మరి అదేవిధంగా మరి కేంద్రాన్ని డిమాండ్ చేయొచ్చు కదా, 30 రూపాయలకే పెట్రోలు డీజిల్ అందజేయండి అని చెప్పేసి కేంద్రాన్ని డిమాండ్ చేయొచ్చు కదా. ఇక్కడ వ్యాట్ తగ్గించమని చెప్పేసి మనల్ని చెప్తా ఉన్నారు. మరి అదే డిమాండు బీజేపీకి పెట్టి మరి అంటే సామాన్యుడు అందుకోలేని అంటే 118 రూపాయలకి వెళ్ళిన దాన్ని 30 రూపాయలకే అందజేయమని అక్కడ డిమాండ్ చేయమని కూడా కోరుకుంటూ ఉన్నాము. ఇక్కడ మన పరిధిలో లేని దాన్ని మన మీదకు తీసుకొచ్చి మనల్ని డిమాండ్ చేసే బదులు ఎవరైతే చేస్తున్నారు అంటే 40 ఏళ్ళ అనుభవం అంటున్నారు, ఆయనకి ఇవన్నీ తెలియని విషయాలు కాదు. ఏదో ఒక బురద జల్లే కార్యక్రమం చేయాలి కాబట్టి ఈరోజు ఏదో ఒక కార్యాచరణ తీసుకొని ఇలాంటి అంటే మనకు సంబంధం లేని అంశాలను కూడా మన మీదకు రుద్ది చేస్తున్నటువంటి పరిస్థితులు.